కష్టాలు, ఇవే బాధలు, అదే పని, అదే ఇడ్లీ సాంబార్, అదే పొంగలు, అదే దోశ, అదే కస్టమరు, అదే రోడ్లపై అమ్మాయి లైఫ్ లో. అబ్బాయి ఫైనాన్షియల్ గా ఎంత హెల్ప్ చేశానంటే వాడు బైక్ ఈఎంఐ నేనే పే చేశాను, వాడు సిటీలో నేనే కట్టాను, వాళ్ళ మమ్మీకి ఏ చేయింగ్ ఉన్నాడంటే దానికి సగం నేనే పే చేశాను. ఎంత హెల్ప్ చేసినా కూడా నన్ను కర్రీ పాస్ లాగా తీసి పడేశాడు. నేను చెప్తానంటే కష్టాల్లో ఉన్నాడు కదా పాపం, హెల్ప్ అంటే నువ్వు అది కాదు సిరి, ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఆ అబ్బాయి గురించి కూడా నేను ఆలోచించాలి. ఎందుకంటే నన్ను మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళమ్మ సూసైడ్ చేస్తుందని చెప్పావు కదా. సో ఓకే అండి, అంత ప్రేమించి నేనేమైపోవాలి చెప్పండి, ఒక్కసారైనా నా గురించి ఆలోచించాడంటారా? అదే అదే నేను అదే అంటున్నాను. అంటే నీ గురించి నువ్వు ఆలోచించినట్టు అబ్బాయి కూడా ఓకే ఈ అమ్మాయి నాకు చాలా ఇంపార్టెంట్, ఈ అమ్మాయి నా లైఫ్ లో ఉంటే నాకు అన్ని బాగుంటాయి అనే అబ్బాయికి నీ మీద మరీ అంత కాన్ఫిడెన్స్ ఉందంటే వెయిట్ చేసి వాళ్ళ అమ్మని ఒప్పించి మార్చి నిన్ను మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆ ఛాన్స్ మా ఇంట్లో చెప్పాను, నేను డేర్ చేసి మా ఇంట్లో చెప్పాను, ఇంకొకరిని చూడకండి, నాకు నేను ఆల్రెడీ చూసుకున్నాను అని చెప్పేశాను. ఓకే అని చెప్పారు ఇంట్లో కూడా. అది తెలిసి ఇంకా వాళ్ళు ఏమైనా అలా చేశారో నాకు తెలీదు. వాళ్ళ మమ్మీ అయితే సూసైడ్ చేసుకుంటా, ఊరేసుకుంటా, అది తీసుకుంటా, ఇది వేసుకుంటానంటే సరే అని చెప్పినాడంట. నైట్కి అన్ని సెటప్ చేసేసి పొద్దున్నే కల్లా పెళ్లి చేసేసినారు. అదే నేను అంటున్నాను ఏమంటే అదే అబ్బాయి కూడా నీ మాదిరిగానే అట్లుంటే అబ్బాయి కూడా ఓకే వాళ్ళ అమ్మకి అర్థమయ్యేటట్లు చెప్పి, లేకుంటే అర్థం కాలేదంటే కనీసం కొన్ని రోజులు వెయిట్ చేసైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటుండే. సో అబ్బాయి కూడా వేరే సెకండ్ ఆప్షన్ ఏదో మైండ్ లో అలా వచ్చింది కాబట్టి ఏదోలా మా అమ్మ అనింది అని చెప్పేసి ఏదో నీకు చెప్పలేమో, మళ్ళా నువ్వు ఇంత ప్రేమించావని చెప్పేసి అది ఈ ఓల్డ్ అనే చెప్పినట్టున్నాడు. అంటే నిజానికి ఇట్లాంటి అమ్మాయి దొరికినప్పుడు వదులుకునే అదైతే లేదు. మనుషులు మారుతారు కదా. వాళ్ళమ్మ ఈ రోజు ఈ మాట అనింది, ఓకే 1 month 2 months పోనీ 1 year 2 years వరకు అట్లనే ఉంటుందా? ఇప్పుడు అంటుందంట సిరీన్ చేసుకున్నా బాగుండ్రా అంటుందంట. ఇప్పుడని లాభం ఏంటి? ఆ చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకొని లాభం ఏంటి చెప్పండి? అదే 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 ఇప్పుడు కాల్ చేసి నాతో కూడా మాట్లాడుతుంది. ఓ నువ్వే మత్తా అని మాట్లాడతావా? లేదు ఆంటీ అంటాను. ఆమెకు అవసరం అయినప్పుడు కాల్ చేస్తుందండి, మాట్లాడుతుంది. ఫ్యామిలీకి కూడా బాగా తెలుసు నేను బాగా హెల్ప్ చేస్తానని. ఓకే ఓకే మనుషులు వింతగా ఉంటారని తెలుసు కానీ మరి ఇంత వింతగా ఉంటారని తెలియదు. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అడుగుతూనే ఐ మీన్ ఉండేంత ఇచ్చేస్తాను అనమాట. అడుగుతాడు వాళ్ళ నాన్న ఫోన్ చేసి, నానా వాట్సాప్ లో ఉండమునా అంటాడు. నానా అంటే నేను కరిగిపోతాను, నానా అంటే ఇంక కరిగిపోతాం అనమాట. ఎంత మావయ్య అంటే మావయ్య అని పిలుస్తానండి ఆయనని. ఎంత మావయ్య అంటే క్యాలెండర్ సెండ్ చేసేనా అంటాడు. ఆయన అంత ప్రేమతో పిలుస్తేనే నీ మనసు కరిగిపోద్ది. అంతే కదండి, అంత ప్రేమగా పిలుస్తారు పాపం. మనుషులు అవసరానికి అలా ప్రేమతోనే మాట్లాడతారు. వాళ్ళ కొడుకు కూడా కాల్ చేయడు, నాకే ఫోన్ చేస్తా అంటాడు. మన ఇంత ప్రేమగా ఉండేవాళ్ళు ఎందుకు వదులుకున్నారు చెప్పు పాపం. అప్పుడు అడగల నువ్వు ఏదైనా ఒక రోజు ఒక సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు అడగల. అడిగితే కదా వాళ్ళు చేసిన తప్పనే తెలుస్తుంది. పెళ్లి అయినాక 1 week తర్వాత నేను కాల్ చేశాను. కాల్ చేస్తుంటే స్పీకర్ ఆన్ చేయమని చెప్తాను. అప్పుడు అడిగాను వాళ్ళ ఇంట్లో అందరినీ, నేను ఏ తప్పు చేశాను, ఇలా పెళ్లి చేసేసారు అది ఇది అని మాట్లాడితే అప్పుడు ఆయన అంటున్నాడు, మా నాదేం లేదు, అంత నా అత్తమ్మే చేసుకుంది, తనకి ఇష్టం లేదంట, ఎవరో ఏదో అన్నారని చెప్పి కోపంతో చేసేసింది పెళ్లి, నువ్వంటే ఎవరికి కోపం లేదు అప్పుడు చెప్తాడు. అది పోతే పోయింది. ఇప్పుడు మంచి దానికి 100 రెట్లు బెటర్ గా పర్సన్ దొరికారు కదా. 100 రెట్లు కాదండి, 1000 కంటే ఇంకా ఎక్కువే. ఎంత బాగా చూసుకుంటాడండి. వాళ్ళంటే వాళ్ళు దొరకడం కష్టం నాకు.